అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి జంతికలు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనము బియ్యము, శనగపప్పు, మినపప్పు మీకు కావాల్సిన పప్పులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అవి మిల్లు పట్టించేసుకోవాలి. ఇప్పుడు అలా మిల్లు పట్టించుకున్న పిండిలోకి తగినంత ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఉప్పు, కారం వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడైతే ఆ పిండిలోకి మనం బాగా మరిగించుకున్న నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా గరిటెతో అయితే అయ్యే పని కాదని మా అమ్మ చేతితోనే కలిపేస్తుంది. చేతితో కలుపుకుంటేనే పిండి అంతా బాగా కలుస్తుంది. సో ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి అంతా ముద్దలాగా అవ్వాలన్నమాట. సాఫ్ట్గా నీళ్ళన్నీ ఒకేసారి వేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా వేనీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. పైనుంచి కింద దాకా పిండి అంతా పైకి వేసుకొని బాగా కలుపుకుంటే మనకు పిండిలో ఎక్కడ తెల్లపిండి లేకుండా మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోని మీకు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జంతికలు వేయడానికి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న జంతికల పిండిలోని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిని కొంచెం కొంచెంగా జంతికల గుట్టాల్లోకి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జంతికల గుట్టానికి ఆల్రెడీ మీరు ఆయిల్ రాసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి లూజ్గా వస్తుంది. చూసారు కదా, జంతికలు అనేది మనకి సాఫ్ట్గా పిండి అయితే వస్తుంది. సో మనం డైరెక్ట్గా ఆయిల్ మీద వేసేసుకోవచ్చు. చూడండి, క్లారిటీగా ఇంకోటి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా జంతికల పిండి అయితే వస్తే మీకు జంతికల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం ఆయిల్లోకి జంతికలు వేసుకోవాలి. మీకు జంతికల పిండి వేస్తున్నప్పుడు కిందకి స్మూత్గా రాకపోతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ట్రై చేయండి. సో జంతికలు అయితే ఫైనల్గా ఇలాగైతే వస్తాయి. చూస్తారు కదా, కలర్ అయితే చాలా బాగుంది. క్రిస్పీగా అయితే చాలా ఉంది. గుల్ల గుల్లగా భలే ఉన్నాయి జంతికలు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.